ప్రగల్భాలు వలికినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు మీరు మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లుల దగ్గరికి వస్తున్నారు. అదే మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లుల సాక్షిగా అని చెప్పి రైతాంగానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని చెప్పి ప్రమాణం చేసిన తల్లుల మీద మీరు సర్వనాశనం అయిపోతారు. మీ ప్రమాణం విఫలమైంది, మీ ప్రమాణం మోసపూరితమైంది. 100% రుణమాఫీ చేస్తామన్నారు, రైతులకు బోనస్ ఇస్తామన్నారు. పోయినసారి అమ్ముకున్న రైతులకే పంటకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 1260 కోట్ల రూపాయలు రైతులకు బోనస్ బాకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 275 కోట్ల రూపాయల బోనస్ బాకున్నారు. పంట అమ్ముకొని అయిపోయి మళ్ళీ పంట చేతికి వచ్చే సమయం వచ్చింది, బోనస్ దిక్కులేదు. అదేవిధంగా ఇవాళ రుణమాఫీ 46% మించి రుణమాఫీ జరగలేదు, 46% లోపే రుణమాఫీ చేసిళ్ళు. పవిత్రమైనటువంటి మరి సమ్మక్క సారాలమ్మ తల్లుల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పిళ్ళు. మీరు మళ్ళా ఆ తల్లుల చెంతకు రేపు వస్తున్నారు, ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చెప్పిన అబద్ధాల వల్ల మరి అతివృష్టి అనావృష్టి బ్యాలెన్స్ తప్పింది. మీరు దేవుళ్ళ మీద పెట్టినటువంటి ఒట్ల వల్ల పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది, విధ్వంసమైంది. మీరు చెప్పినటువంటి అబద్ధాల వల్ల ప్రజలందరూ కూడా, రైతులందరూ ఎన్నడూ లేని స్వాతంత్రం వచ్చిన కానుంచి లేనటువంటి యూరియా కొరత, మీరు చేసినటువంటి ఈ దుష్పరిణామాల వల్ల దేవుళ్ళను కూడా మీరు మోసపూరిత రాజకీయాలకు ప్రజల ఓట్లకు అడ్డం పెట్టి దేవుళ్ళ సెంటిమెంట్ కూడా అడ్డం పెట్టడం వల్లనే ఇవాళ ఇంత పెద్ద సమస్య, ఒక రకమైనటువంటి అన్రెస్ట్ ఇవాళ పల్లెల్లో దాపురించింది.